శుభోదయం ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచియున్నదని చెప్పుకొని దేవుడి లేఖన భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, యావదాస్తిని విడిచిపెట్టి దేవుని పిలుపుకు లోబడి ఏలియాను వెంబడించాడు ఎలీషా. ఎంతగా వెంబడించాడు అంటే పూర్ణ విధేయతతో వెంబడించాడు. ఏలియా చేతుల మీద నీళ్లు పోయేవాడు అని ఎలీషాను గూర్చి అందరూ అభివర్ణించారు. అంతగా దీనత్వము కలిగి ఏలియాకు పరిచర్య చేశాడు ఎలీషా. ఏలియా కొన్ని సందర్భాలలో ఎలీషాను పరీక్షించడానికి కొంచెం కటువుగానే ప్రవర్తించాడు. ఏలియాను దేవుడు పరమునకు తీసుకుని వెళ్లే సమయం ఆసన్నమైంది. ఇంతకాలము నీవు నన్ను వెంబడించావు గదా, నేను నీకే ఆశీర్వాదం ఇవ్వాలి, ఏం కోరుకున్నావు అని అడగడం మాని, దేవుడు నన్ను బేతేలుకు పొమ్మని సెలవిస్తున్నాడు, ఈ గిల్గాలులో నీ ఉండిపో అంటాడు. కారణమేమిటో ఎలీషాకు తెలియదు గాని యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, దయచేసి ఇక్కడ ఉండు అని నాతో చెప్పొద్దు, నేను నీతో పాటు వస్తానని బయలుదేరాడు. మరలా ఏలియా ఎలీషాతో అంటూ ఉన్నాడు, దేవుడు నన్ను యెరికోకు వెళ్ళమంటున్నాడు. మరలా అదే మాట. ఇలా పలుమార్లు నీవిక్కడుండిపో, నేను ముందుకు సాగిపోతాను అని అన్నప్పటికీ మరింత క్షోభ కలిగించడానికి ప్రవక్తల శిష్యులు ఎలీషాతో అంటూ ఉన్నారు, నీ గురువును దేవుడు ఈ రోజు పరమునకు తీసుకుని వెళ్ళిపోతాడని నీకు తెలుసా అని వారు ప్రశ్నిస్తే, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడి అని వారికి సమాధానమిచ్చాడు. ఏలియా వెంటే సాగిపోయాడు ఎలీషా. ప్రియమిత్రులారా, ఆఖరి నిమిషం వరకు వెన్నంటి వెంబడించాడు, పట్టు విడవని విద్యార్థి వలె. ఆఖరిగా అడుగుతున్నాడు ఏలియా, నేను పరమునకు వెళ్ళిపోకముందు నేను నీకేం చెయ్యాలి, నువ్వు ఏం కోరుకుంటున్నావు అని అడిగినప్పుడు, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయుము అని అడిగాడు. ఎంత చక్కని కోరిక! ఏలియా శక్తి కలిగిన ప్రవక్తగా ఇశ్రాయేలీలలో స్థిరపడ్డాడు. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలిగాడు. అటువంటి అభిషేకం కావాలని కోరుకున్నాడు. ప్రియమిత్రులారా, అలాగే దేవుడు అనుగ్రహించాడు. అప్పటి వరకు తనని విమర్శించి తనని గేలి చేసిన వారే ఏలియా మీదున్న ఆత్మ ఎలీషా మీదకు వచ్చిందని గ్రహించగలిగారు. అంతేకాదు, అతని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేశారు అని లేఖనంలో రాయబడింది. పట్టుదల కలిగి వినమ్రుడవై విధేయుడవై గురువుని వెంబడించు, ప్రభుతో సాగిపో, నీ మీదకు అభిషేకం దిగొస్తుంది, అదే సమాధానం చెబుతుంది ప్రజలకు. నిన్ను విమర్శించిన విమర్శకులందరూ నీ పాదాల మీద పడేలా చేసేది నీ మీదకు దిగి వచ్చిన పరిశుద్ధాత్మ అభిషేకమే. అభిషేకం కొరకు ఎదురు చూడు, ఆటంకాలను పట్టించుకోవద్దు. విమర్శకుల మాటలకు సమాధానం కూడా నీవు చెప్పొద్దు. చెవిటివాడు అయినట్టుగా ఊరుకో, గమ్యం వైపు సాగిపో, దేవుడు ఇచ్చే అభిషేకాన్ని పొందుకో. దేవుడట్టి కృపచేత నింపి ముందుకు నడిపించునుగాక. ఆమేన్.